స్టెఫైన్ పెంచాలన్న డిమాండ్తో తెలంగాణ వ్యాప్తంగా ఆయుష్ వైద్యులు చేపట్టిన సమ్మె 22వ రోజుకి చేరుకుంది. అల్లోపతితో సమానంగా స్టెఫైన్ ఇవ్వాలంటూ సుమారు 2500 మంది వైద్య విద్యార్థులు, హౌస్ సర్జన్లు, పీజీ డాక్టర్లు పాల్గొన్న ఈ ఉద్యమం ఉధృతంగా సాగుతుంది. స్టెఫైన్కు సంబంధించి జీవోను వచ్చి శుక్రవారం లోపు విడుదల చేయకపోతే నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామని ఆయుష్ జేఏసీ హెచ్చరించింది. కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీన వైఖరిపై ఆయుష్ వైద్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత 21 రోజులుగా ఆయుష్ జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసనలు చేస్తున్నామని, సర్కారు నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 12 ఏళ్లుగా స్టెఫైన్ కోసం ఎదురు చూస్తున్నామని, రేపు మాపు అంటూ జీవో ఇస్తామంటూ మభ్యపెడుతున్నారని ఫైర్ అయ్యారు. ఆటో కార్మికులు, పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనపై ప్రభుత్వం త్వరగా స్పందించి సమస్యను సాల్వ్ చేస్తారని, తమ నిరసనలపై నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయుష్ జేఏసీ నేతలు మండిపడ్డారు. ఆటో కార్మికులకు రాత్రికి రాత్రి న్యాయం జరిగిందని, పాలిటెక్నిక్ విద్యార్థులకు 2 రోజుల్లో స్పందించారని, తాము 3 వారాలుగా ఆందోళన చేస్తుంటే ఎందుకు ఆలస్యం చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. జీవోపై ఆలస్యం చేయకుండా వెంటనే విడుదల చేయాలని సర్కారును డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర విభజనకు ముందున్న స్టెఫైన్ కొనసాగించాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. పేషెంట్లు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉద్యమం కొనసాగిస్తున్నామని, తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ముక్కుమ్మడిగా అమరదీక్షలకు దిగుతామని తెలంగాణ సర్కార్ అల్టిమేటెడ్ జారీ చేశారు. ఆయుష్ హౌస్ సర్జన్లు, విద్యార్థుల జేసీ నేతలు ఉన్నటువంటి 5 గవర్నమెంట్ ఆయుష్ వైద్యశాలల్లో ఉన్నటువంటి స్టూడెంట్లు, హౌస్ సర్జన్లు, అదేవిధంగా పీజీస్కారులు గత 21 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తూ గత 35 రోజుల నుంచి స్ట్రైక్ నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా తమకు 10 సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతుందని మొర్రోని మొత్తుకున్నా కూడా ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం, ఎటువంటి న్యాయం ఇంకా జరగకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. అదేవిధంగా ఆయుష్ విద్యార్థులు ఇంత మనోక్షోభకు గురి చేసినటువంటి వాళ్ళు వెంటనే ఆలోచించుకోవాలి. ఈరోజు మేము ఈ యొక్క కమిషనరేట్కి రావడం జరిగింది ఎక్కువ సంఖ్యలో. ఇదే కనుక కొనసాగితే ఇప్పటికీ కనుక మాకు ఆన్ పార్విత అలోపతి జీవోన్గా రాకపోతే మేము సెక్రటరేట్ వద్దకు వచ్చి 2000 మంది సంఖ్యతో సెక్రటరేట్ దగ్గరకు వచ్చి మేము సెక్రటరేట్ ముట్టడిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మేము మాకు కనుక ఈ వారంలో కనుక జీవో కనుక రాకపోతే మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం, మళ్ళీ ఈ యొక్క జీవో కనుక రాకపోతే మేము అందరం కూడా మూకుమ్మడిగా ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఉన్నటువంటి 5 గవర్నమెంట్ ఆయుష్ వైద్యశాలల్లో ఉన్నటువంటి స్టూడెంట్లు, హౌస్ సర్జన్లు, అదేవిధంగా పీజీస్కారులు గత 21 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తూ గత 35 రోజుల నుంచి స్ట్రైక్ నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా తమకు 10 సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతుందని మొర్రోని మొత్తుకున్నా కూడా